మహాకూటమి ఫెయిల్ అయింది కదా అది. అదే ఈ ట్రిప్ సక్సెస్ అవ్వచ్చేమో. అంటే అప్పుడు మహాకూటమి కాంగ్రెస్ తో కట్టారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆంధ్రాలో పాలన అన్న ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి చంద్రబాబు గారు, హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాను కాబట్టి, అవును ఇప్పుడు ఆంధ్రాను కూడా అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ టైంలో కలిసి పని చేద్దాం అన్నటువంటి రూట్ లో వెళ్ళారనుకోండి, రెండు రాష్ట్రాలు ఇది అన్నటువంటి. అంటే రాష్ట్రాల ప్రజలలో సెంటిమెంట్ పోయింది కదా అనేటటువంటిది వీళ్ళ ఆలోచన. ఎస్ సెంటిమెంట్ పోయింది, కానీ ఆంధ్ర తెలంగాణని కలపాలని ఎవరైనా అనుకుంటున్నారా? లేదు. ఎందుకనుకుంటా? తెలంగాణ వాడు అనుకుంటాడా? ఆంధ్ర వాడు అనుకుంటాడా? మరి ఇంకా అక్కడ సెంటిమెంట్ పోవడం ఏంటి? నాయకుల మీద ఫీలింగ్లు పోయి ఉండొచ్చు, కానీ తెలంగాణ సెంటిమెంట్ లేదు మాకు, మళ్ళీ ఆంధ్రలో కలుద్దాం అని ఎవడన్నా అనుకుంటున్నాడు. కానీ ఫైనల్ గా ఒకటి, ఇన్ని మాటలు విన్న తర్వాత అక్కడ పార్టీ మళ్ళీ ఎలాగా మళ్ళీ ఓపెన్ చేస్తారు, యాక్టివిటీ స్టార్ట్ అవుతే అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం అన్న మాట ఈయన విజన్ అయితే, విజన్ లో ఆ కమలమే కనిపిస్తోందా, బీజేపీ కనిపిస్తోందా తెలంగాణలో కూడా? అంటే ఆయన మాటలు చూస్తుంటే పార్టీ రివైవ్కి ఇప్పుడు ఒక ఛాన్స్ ఉంది, కంపల్షన్ ఉంది సచ్చినట్టు బీజేపీకి అయినా ఎవరికైనా సరే. కాబట్టి దాన్ని వినియోగించుకుని మళ్ళీ పార్టీని డెవలప్ చేద్దామని చూస్తున్నారు. మంచిదే, అది ఒక వ్యూహకర్త ఆయన, ఆ వ్యూహం అమలు చేద్దాం అనుకుంటున్నారు. రైట్, చూద్దాం మొత్తానికి.